మీరా లోపలికెళ్ళాక వాళ్ళు భయపెడతారు, రివర్స్ అవుతారు, కాదని వాదిస్తారు. ఎవ్వరికీ భయపడకండి. సరే వదినా, అత్తయ్య దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఎందుకు భయపడుతున్నారు? అక్కడున్నది భూమి, తిమ్మిని బొమ్మించేయగలదు. అందుకే చెప్తున్నాను, రైట్ టైంలో అందరి ముందు ఆ ఫొటోస్ వాళ్ళకి చూపించాలి. ఆ శారదని, గగన్ని, అందర్నీ కడిగి పరేయాలి. వాళ్ళ గౌరవాలు మంటగలిసిపోవాలి. ఈ పెళ్లి ఆగిపోవాలి. ఆ గగన్ గాడికి, శారదకి జీవితాంతం సరిపడా అవమానం జరగాలి. అలాగే వదినా. మీరా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నానో తెలుసా? నీ కూతురు బిందు జీవితం నీలా అవ్వకుండా మంచిగా ఉండాలి అంటే ఇదొక్కటే మార్గం. సరే వదినా, రా ఇందు. మమ్మీ, ఇదంతా చేయడం వల్ల ఆ భూమి మీద మనకున్న పగ ఎలా తీరుతుంది? పెళ్లి చెడిపోవాలి. ఇదంతా జరిగితే ఫస్ట్ విడిపోయేది భూమి, గగన్లే. అది దాని మొగుడుతో సంతోషంగా కులుకుతోందిగా, ఇక దాని సంతోషం కొద్ది క్షణాలే. ఆ తర్వాత దాంతో ఆడిస్తా, తక్క తిమ్మి తళ్ళాంగుతా. రూపాభ్యాం యా దేవి సర్వమంగళ త్రయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. బాబు, తాళిబొట్టు తీసుకో. పంతులు గారు, గట్టి మేళం వాయించమని చెప్పాలా? అయ్యా, నా పని కూడా మీరే చేస్తారా? కానివ్వండి. గట్టి మేళం వాయించండి. అమ్మ, అక్షంతలు అందరికీ ఇవ్వండి. సుముహూర్త సావధాన, శుభలగ్న సావధాన. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదశతం. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. శివచేత బిందు మెళ్ళో 3 ముళ్ళు వేయించి 7 అడుగులు నడిపిస్తాను. ఎందుకు ఆపాలి? అసలు పిలవని పేరంటానికి మీరెందుకు వచ్చారు? ఆ పెళ్లి కొడుకు చేతిలో ఉన్న తాళి కట్టాల్సింది పూరి మెడలో కాదు, నా కూతురు బిందు మెడలో. కూతురు బిందు మెడలో. శివ, నీ గుండెల మీద చేసుకుని చెప్పు, నువ్వు నన్ను ప్రేమించలేదా? బిందు, నువ్వు ఆగు. ఏంటి, పూరిని ప్రేమించావా? మరి బిందుని ప్రేమించలేదా? రా శివ, రా.
శివ రా. అదే మాట బిందు మీద ఒట్టేసి చెప్పు, బిందు మీద ఒట్టేసి చెప్పు, బిందు మీద ఒట్టేసి చెప్పు. బిందు మీద ఒట్టేసి చెప్పు, మీద ఒట్టేసి చెప్పు, మీద ఒట్టేసి చెప్పు. గొంతు మోగమైందే. చూసావా వదిన, అబద్ధం చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదేమో. హ, ఈ మౌనమే అర్ధాంగీకారం. విని బిందు మీద ఒట్టేసి ప్రేమించలేదు అని చెప్పమని చెప్పండి. శివ భయపడకు, వాళ్ళు నిన్నేమి చేయలేరు శివ. నీ బావ నేను, మీ అక్క భూమి ఉంది ఇక్కడ. తన మీద ఒట్టేసి చెప్పు, నువ్వు ప్రేమించింది పూరినే అని ధైర్యంగా చెప్పు. నిజం చెప్పే ధైర్యం లేనోడికి ప్రేమించే అర్హత లేదు. వాడు చెప్పేది నిజమైనప్పుడు ఒట్టేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు నోర్మై. పూరితో నీ పెళ్లి అయ్యేంత వరకు బిందుతో నీ ప్రేమ సంగతి ఇంకెవరికి చెప్పినా